మేడ్చల్ జిల్లా బోడుపల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ఇంటిపై దాడి జరిగింది. హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం నాయకులు ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుని ప్రజల వద్ద ఓట్లు కోరిన శామ్యూల్ ఇప్పుడు హిందువులను అవమానించేలా మాట్లాడడం సరైంది కాదని మండిపడ్డారు. మందుల శామ్యూల్ తన వ్యాఖ్యలకు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. బ్రాహ్మణులపై తన వ్యాఖ్యల పట్ల ఎమ్మెల్యే మందుల శామ్యూల్ విచారం వ్యక్తం చేశారు. తాను ఏమీ అనలేదని అన్నారాయన. అయితే తన వ్యాఖ్యల వల్ల బాధపడితే విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. బీజేపీ మిమ్మల్ని వాడుకుని రాజకీయం చేస్తోందని మండిపడ్డారాయన. ఈ విషయం బ్రాహ్మణులు అర్థం చేసుకోవాలని అన్నారు. బ్రాహ్మణులను కలుపుకుని తెలంగాణ ఉద్యమం చేసిన వాడినని గుర్తు చేసుకున్నారు. ఇంతటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడుతున్నారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే మందుల శామ్యూల్. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న 12వ తారీఖు నాడు జరిగిన మా కౌంపల్లి సత్యనారాయణ సన్మాన సభలో అది మీకు నేను వాడిన పదం ఏమన్నా బాధగా అనిపిస్తే నేను వాపసు తీసుకుంటున్నా. కనుక మీ పట్ల కానీ, మీ వ్యవస్థ పట్ల కానీ, మీ సంస్కృతి పట్ల కానీ నాకు అమితమైన గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని నేను ఈనానే కాదు ఏనాటి నుంచో నేను సమాజంలో ఉన్నాను కాబట్టి గౌరవిస్తా. నేను ఇప్పటికి గౌరవిస్తా, ఎప్పటికి గౌరవిస్తా. ఎందుకంటే నన్ను ఈ వర్గాల్లో ఉన్న బ్రాహ్మణులు కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణులు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నేను వాళ్ళని గౌరవిస్తా. నా ఇంట వారు నాకు వాళ్ళ దీవెన ఉంది. కానీ సమాజానికి, బ్రాహ్మణ సమాజానికి ఒకవేళ మీరు ఏమైనా బాధపడితే నేను చాలా విచారణ వ్యక్తం చేస్తున్నా, వాపసు తీసుకుంటున్నా. నేను కనుక మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అదే క్రమంలో దీన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు మీ మధ్యలో మా మధ్యలో గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక దీన్ని